ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం నేటి నుంచి ప్రారంభమవనుంది. సీనరేజ్, ఇసుక తవ్వకాలు, రవాణా ఖర్చులు వంటి నామమాత్ర రుసుములను డిజిటల్ విధానంలో స్వీకరించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఇసుకను విక్రయించి చెల్లింపులను నగదు రూపంలో తీసుకుని పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడింది. తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులోనూ ఎలాంటి నగదు లావాదేవీలు లేకుండా డిజిటల్ చెల్లింపులు మాత్రమే స్వీకరిస్తూ పారదర్శక విధానం అమలు చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్వతీపురం, మన్యం, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, అనంతపురం మినహా మిగతా 20 జిల్లాల్లో ఇసుక డంపులున్న నిల్వ కేంద్రాల వద్ద నేటి నుంచి ఈ ఉచిత ఇసుక విధానం అమలు కానుంది. డిజిటల్ చెల్లింపుల స్వీకరణ కోసం ఇప్పటికే 16 జిల్లాల్లో బ్యాంకు ఖాతాలు తెరవగా వాటికి ఇవాళ ఆయా బ్యాంకులు క్యూఆర్ కోడ్ ఇవ్వనున్నాయి. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇసుక నిల్వ కేంద్రాలున్నాయి, వాటిలో ఎంత మేర ఇసుక అందుబాటులో ఉంది తదితర వివరాలన్నీ నిన్నటి నుంచే గనుల శాఖ అధికారిక వెబ్సైట్లో అధికారులు అందుబాటులో ఉంచారు. విక్రయాలు మొదలైనప్పటి నుంచి ఏ రోజుకు ఆ రోజు జరిగిన ఇసుక విక్రయాల వివరాలు, మిగిలిన నిల్వల సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయనున్నారు. నేటి నుంచి 2 వారాల పాటు చేతిరాతతో వే బిల్లులు జారీ చేస్తారు. ఆ తర్వాత నుంచి వాటిని కూడా ఆన్లైన్లోనే జారీ చేసేలా సాఫ్ట్వేర్ సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజల కోసం సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుక ఇస్తామన్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన ఆదేశాల మేరకు అనుగుణంగా కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల కలెక్టర్లతో సిఎస్ వీరప్ప కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నేటి నుంచి అన్ని జిల్లాలలో కూడా పూర్తిగా ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేవాలని, ప్రతి ఒక్కళ్ళు కూడా ఉచిత ఇసుక ఇవ్వాలని చెప్పేసి కూడా నిన్న పెట్టిన కలెక్టర్ల సమావేశంలో వీరప్ప కుమార్ అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న ప్రస్తుతం ప్రతి జిల్లాలో కూడా ఇసుక నిల్వలున్నాయి. ప్రస్తుతానికి తొలుత ఇసుక నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక మొత్తం కూడా అందజేయాలని, ఆ తర్వాతే నదుల దగ్గరికి వెళ్లాలని కూడా నిర్ణయించారు. ఈ ఆదేశాలకు అనుగుణంగానే కూడా ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేస్తున్న నేపథ్యం. అయితే ప్రభుత్వానికి ఆదాయం లేకుండా తవ్వకాల ఖర్చు, సినరేజ్ ఖర్చులు మాత్రమే ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా జరగకుండా పూర్తి స్థాయిలో ఎస్ఈబీ ఆధ్వర్యంలో కూడా నిఘా పటిష్టం చేశారు. ప్రతి ఒక్క వెహికల్ లో ఇసుక ఎక్కించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎస్ఈబీకి సంబంధించిన అధికారులు నిఘా పర్యవేక్షణలో మాత్రమే ఇసుక ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించిన పరిస్థితి. అయితే వాగులు వంకలు ఎడ్ల బండిలో తెచ్చి తవ్వుకునేందుకైతే ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా పూర్తి విధి విధానాలు కూడా మరికొద్ది సేపట్లో అందే పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఎడ్ల బండ్లలో నేరుగా తెచ్చుకునేలాగా ఈ సినరేజ్ ఖర్చు, రవాణా ఖర్చు కూడా లేకుండా రైతులు ఏదైతే చుట్టుపక్కల వాగులు వంకల దగ్గర చుట్టుపక్కల కూడా ఉచితంగా ఇసుక ఎడ్ల బండ్లలో తీసుకొని వెళ్లే పరిస్థితి కూడా కల్పించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బ్యారేజీలు, జలాశయాలు పరిధిలో పూడిక రూపంలో ఉన్న ఇసుకను తవ్వి తీసేందుకు ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేస్తున్నారు. వీటికి పర్యావరణ అనుమతులు అవసరం లేకపోయినా కాలుష్య నియంత్రణ మండలి నుంచి కన్సెంట్ ఫర్
ఎస్టాబ్లిష్మెంట్ కన్సెంట్ ఫర్ ఆపరేషన్ ఆ ఫీజులు చెల్లించే అనుమతి గవర్నమెంట్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ఆ జేసీకేసీ ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు సంబంధించి రాష్ట్రంలో పలు రీచుల్లో మాన్యువల్ గా ఇసుక తవ్వకాలకు పర్యావరణ సంస్థ అనుమతించింది. వీటిని పూర్తి స్థాయిలో రద్దు చేయించి కూడా గనుల శాఖ తరఫున అనుమతులు తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఏదైతే జేసీకేసీకి సంబంధించిన సంస్థ ద్వారా కూడా ఇసుక తవ్వకాలు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రస్తుత ప్రభుత్వం అయితే గనుల శాఖ తరఫున మాత్రమే అనుమతులు తీసుకోవాలని గనుల శాఖ తరఫున ఇప్పటికే అయితే ప్రభుత్వ అనుమతుల కోసం అప్లై చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే జిల్లాల వారీగా కూడా ఏ రీతిలో ఎంత మేరకు ఇసుక నిల్వలు ఉంటాయనే అంచనాలు మాత్రం పూర్తి స్థాయిలో ఇప్పటికే రూపొందించారు. అలాగే ఏదైతే సెప్టెంబర్ చివరి నాటికి వీటికి అనుమతులు కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ లో ఉన్న ఆ తవ్వకాలకు సంబంధించి నదుల దగ్గర నుంచి కానీ వాగుల దగ్గర నుంచి కానీ వంకల దగ్గర నుంచి కానీ పూర్తి స్థాయిలో మొత్తం కూడా తీసుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే సోమవారం నుంచి ఆయా జిల్లాల్లోని నిల్వ కేంద్రాల్లో ఎంత మేరకు ఇసుక అందుబాటులో ఉంటుందో కూడా ఆ కలెక్టర్లు మరి కొద్దిసేపట్లో ప్రకటించనున్నారు. వాటిని ఎవరి పర్యవేక్షణలో అందజేయాలో కూడా ఆ జిల్లా కలెక్టర్లు జిల్లా స్థాయి కమిటీ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే నదుల్లో ఆ ఇసుక గాని అక్రమ తవ్వకాలు చేయకుండా నిల్వ కేంద్రాల్లో ఉన్న ఆ ఇసుకను మాత్రమే అమ్మే ప్రయత్నం అయితే ప్రస్తుతానికి అవలంబించమని చెప్పి చంద్రబాబు నాయుడు ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. ప్రత్యేక కార్యదళం ఎస్ఈబి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా కూడా ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా నిఘా పర్యవేక్షణ అయితే చేస్తా ఉన్నారు. అయితే సీనరేజ్ కింద టన్నుకి 88 రూపాయలు ప్రస్తుతం తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటిదాకా గుత్తేదారులు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ సీనరేజ్ కింద 88 రూపీస్ 88 రూపాయలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది జేసీకేసీ సంస్థ. అలాగే ప్రతిభా సంస్థలు ఇసుక తవ్వినందుకైనా ఆ ఖర్చు కింద దాదాపుగా 30 రూపాయల దాకా వసూలు చేశారు. అలాగే బోట్స్ మ్యాన్ సొసైటీల ద్వారా కూడా తవ్విన ఇసుక ఉభయ గోదావరి జిల్లాలో మాత్రం టన్నుకు 255 రూపాయలు అయితే తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే రీచ్ నుంచి దూరంగా ఉన్న నిల్వ కేంద్రానికి ఇసుక తరలించుంటే మాత్రం రవాణా ఖర్చు కింద టన్నుకి ₹4.90 చొప్పున అయితే లెక్కించే పరిస్థితి అయితే చంద్రబాబు నాయుడు కల్పించారు. నిర్వహణ ఖర్చు కింద అయితే టన్నుకి ₹20 తీసుకొని ఉన్నారు. మొత్తానికైతే వీటన్నిటి కలిపి ఆ 18% కూడా జీఎస్టీ కూడా వేసే పరిస్థితి అయితే ఉన్నట్టు కనపడతా ఉంది. మరి కొద్దిసేపట్లో కలెక్టర్లు కూడా అన్యాయాలు వెనుకబడిన జిల్లాలు అలాగే ఏదైతే ట్రైబల్ కు సంబంధించిన జిల్లాలు ఆ ట్రైబల్ కు సంబంధించిన ఏరియా కాకుండా మిగతా ఏరియాలో అయితే పెట్టే పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఆ ప్రభుత్వం ₹1 కూడా తీసుకోకుండా ఆ ఉచిత ఇసుకనైతే సప్లై చేయడానికి నిర్ణయం తీసుకునే నేపథ్యంలో ప్రభుత్వం టన్నుకి ₹350 దాదాపు ₹375 చొప్పున అయితే ఆ గుత్తేదారు నుంచి గత ప్రభుత్వం అయితే వసూలు చేసిన పరిస్థితి ఉంది. వారి దగ్గర నుంచి ఆ ప్రజలు కొనుక్కున్న పరిస్థితి అయితే ఉంది. సీనరేజ్ కింద వసూలు చేసే ఆ ₹88 కూడా ఆ జిల్లా మండల పరిషత్ గ్రామ పంచాయతీల ఖాతాలకు ప్రతి నెల కూడా ఆయా లోకల్ అధికారులు మొత్తం కూడా జమ చేయనున్నారు. ఈ అమౌంట్ మొత్తం కూడా గ్రామ పంచాయతీలకి పరిషత్తులకే వెళ్లే పరిస్థితి అయితే ఉంది. నిర్వహణ ఖర్చు కింద టన్నుకి ప్రతి ఒక్కరు కూడా ₹20 చొప్పున తీసుకుంటారు. అలాగే ₹20 చొప్పున ఆ ప్రభుత్వానికి కట్టే పరిస్థితి అయితే ఉంది. అలాగే వే బిల్లులు కొనుగోలు, సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు, మున్ముందు రీచ్లకు పర్యావరణ అనుమతులు వీటన్నిటి కోసం కూడా ఈ టన్నుకి ₹20 చొప్పున అయితే తీసుకునే పరిస్థితి అయితే కనపడతా ఉంది. అలాగే నిల్వ కేంద్రాల్లో ఇసుక ధర తెలిసేలా కూడా ఆ ప్రభుత్వం ఏదైతే జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎస్ఈబి అధికారులు పెద్ద ఎత్తున కూడా ప్రతిరోజు రేటు ఎలా ఉంది ఏందనే పరిస్థితి అయితే ఎస్ఈబి ఆధ్వర్యంలో అధికారులు ప్రతిరోజు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రైతులకి గాని ఆ చుట్టుపక్కల ప్రజలకు గాని ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలాగా స్పష్టంగా ఇసుక రేట్లు ఎప్పటికప్పుడు పెట్రోల్ బంకు లాగా విధానంలో లాగా ఏ రోజు ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్ద ఫ్లెక్సీలతో ఆ రేట్లు కనపడతాటట్టు ఉండేటట్టే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే కలెక్టర్ జిల్లా గనుల శాఖ అధికారి పేరిట సంయుక్తంగా కూడా బ్యాంకు ఖాతాలు తెరిచి ఆ ఇసుకకు సంబంధించిన ప్రజల సొమ్మున మొత్తం కూడా ఆ జిల్లా కలెక్టర్ జాయింట్ ఆధ్వర్యంలో ఆ అకౌంట్ లో పూర్తిగా వేసే విధంగా కూడా ఇప్పటికే ఆ విధి విధానాలు మొత్తం కూడా రూపొందించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇందులో జేసీకేసీ ప్రతిమ పాలు కూడా ఇసుక తవ్వి తీసిన ఖర్చు ఆ నిల్వ కేంద్రానికి రవాణా చేసిన ఖర్చుని ప్రభుత్వం వద్ద ఉంచే పరిస్థితి అయితే ఉంది. గతంలో త్వరలో ఆ రెండు సంస్థలను కూడా తొలగించాలని కూడా ఇప్పటికైతే ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. ఏ ప్రతిమ ఇన్ఫాలు అలాగే జేసీకేసీ
రెండు పరిశ్రమలకు, రెండు సంస్థలకు సంబంధించి పూర్తిగా కూడా ఏదైతే గవర్నమెంట్ కి సంబంధించి ఎంత రాయల్టీ కట్టారు, అలాగే రాయల్టీ కట్టిన అనంతరం కూడా ఎన్ని సంవత్సరాలు పనిచేశారు అని పూర్తిగా కూడా ఆ లెక్కలు మొత్తం ఛేదించి దాదాపుగా ఒక 2-3 రోజుల్లో పూర్తిగా 2 సంవత్సరాలు కూడా పంపించాలని అయితే ఆ చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీని మీదకే ఇప్పటికే నీరవ్ కుమార్ పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేసి ఆ సంస్థల ద్వారా కూడా ఆ చర్చలు జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది సందీప్. నాగేశ్వర్, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని క్వారీలు ఉన్నాయి? ప్రస్తుతం ఈ విధానం ఎన్ని జిల్లాల్లో అమలు కానుంది? విధి విధానాలు రూపొందించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏదైతే వాగులు గాని, వంకలు గాని, చిన్న నదుల్లో గాని ఎడ్ల బండ్ల ద్వారా ఆ ప్రభుత్వం ఉచితంగా తీసుకెళ్లే సీనరీస్ ఖర్చులు, రవాణా ఖర్చులు కూడా లేకుండా ఆ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే పరిస్థితి ఇచ్చిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆ ఎన్ని రీచ్లు ఉన్నాయి, ఎన్ని ఇసుకలు ఉన్నాయి అనేది అయితే పూర్తి స్థాయిలో తెలియని పరిస్థితి ఉంది. దీని గురించి కూడా జిల్లా కలెక్టర్లకు పూర్తి స్థాయిలో ఆదేశించారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ కూడా ఆ నదులు సమీపంలో గాని, నదుల వద్ద గాని ఇసుక అమ్మని నేపథ్యంలో ఆ వాటిది పూర్తి స్థాయిలో ఏ జిల్లాలో కూడా లెక్క తెలియని పరిస్థితి అయితే ఉంది సార్. ప్రస్తుతానికి మాత్రం ఏదైతే నిల్వ కేంద్రాలు గత ప్రభుత్వం హయాంలో ఆ నదుల్లో నుంచి తీసుకొచ్చి బయట దాచి ఉంచిన ఆ నిల్వ కేంద్రాల్లో ఇసుక మాత్రమే ప్రస్తుతానికి అమ్మాలని నిర్ణయించిన పరిస్థితుల్లో మనకి ఇంకా పూర్తి సమాచారం అయితే రావాల్సి ఉంది సందీప్. ఎన్ని కేంద్రాలకి, ఎన్ని నదులకి, ఎన్ని కాలువలకి, ఆ ఎన్ని చిన్న నదులు, వాగులు, వంకలు కూడా పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి అయితే తెలియాల్సి ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.